గిరిధారి ఇందాకేదో చేయెత్తినట్టున్నావు. నేను పట్టుకునే ఉన్నా. జై శ్రీరామ్ స్వామి. ఉమ్. జై సద్గురురామ్ స్వామి. అంటే ఇప్పుడు నేను అడగదలుచుకున్నది సమాధానం వచ్చింది. అది అర్థం చేసుకోవడానికి ఇది మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపించి చేయి తీసేశాను స్వామి. అది ఏంటంటే, సూర్యుని యందు కిరణములను, తేజమందు ప్రకాశమును, అగ్నియందు దుష్ణత్వమును ఉష్ణత్వం. ఉన్న ఉమ్. చందముననే మనసునందు ఈ జగత్తు కలదు అని అన్నారు. దాంట్లో ఇప్పుడు సూర్యునందు కిరణాలు సహజమే కదా, ఉమ్. తేజమునందు ప్రకాశము సహజమే, అగ్ని అందు ఉష్ణత్వము సహజమే, మనసునందు జగత్తు కూడా సహజమైనప్పుడు ఇంకా జగత్తు ఎందుకు పోవాలా, మనసు ఎందుకు పోవాలా అనిపిస్తుంది. సూర్యుడి నుంచి కిరణం వేరుగా ఉందా? లేదు. వేరుగా కనిపిస్తే సూర్యుడు బద్ధుడైపోయాడు. ఉమ్. నేను అక్కడ దాకా చేరతానా అంటాడు. నా కిరణం ఎంత దూరం వెళ్తుంది అంటాడు. ఎంత దూరం వెళ్ళినా సరే ఉన్నది నీవే, నీ కిరణమే. అవును స్వామి. ఆ విషయం గుర్తించినప్పుడు ఏమవుతుంది? జగద్ అనుభవం కలుగుతుంది. జగత్తు ఉంది లేదు అనే ప్రశ్న అక్కడ ఉత్పన్నం కాదు. అప్పుడు మళ్ళీ ఈ మాటలు విను. ముందు చెప్పిన దాంతో పాటుగా ఇది కలిపి వింటే అర్థమైంది. సరే ఓకే. సరే. జై శ్రీరామ్ స్వామి. జై సద్గురు. జయప్రద స్వామి నారాయణ, శుభ్రద వరద నారాయణ, అండవు నీవే నారాయణ, ఆనంద సాంద్ర నారాయణ, గురురత్నానంద నారాయణ, పరమానంద శ్రీనారాయణ. జై 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 నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ.